హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మళ్ళీ నేను మీ ముందుకి ఒక చిన్న కొత్త సైన్స్ ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్ట్తో మీ ముందుకైతే వచ్చా ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు చూపించబోయే ఆ స్మాల్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్ట్ ఏంటంటే ఇన్విజిబుల్ ఇంక్ ఫ్రెండ్స్. సో మనమైతే బుక్స్ రాస్తుంటాం, లెటర్స్ రాస్తుంటాం, నార్మల్ పెన్స్తో అయితే రాస్తుంటాం. అవి అందరూ చదవగలరు, చూడగలరు. బట్ ఈరోజు నేను మీకు చూపించబోయే సైన్స్ ఎక్స్పెరిమెంట్ ప్రాజెక్ట్లో మనం రాయబోయే లెటర్ కానీ బుక్ కానీ ఎవరికి కనిపించదు ఫ్రెండ్స్. అది అంటిల్ దాన్ని ఎలా రివీల్ చేయాలి అనే సీక్రెట్ మనం చెప్పేదాకా అదైతే ఎవరు చేయలేరు ఫ్రెండ్స్. సో ముందుగా మనము బేకింగ్ సోడాకి వాటర్ వేసి కొద్దిగా మిక్స్ చేసుకొని ఇలా అయితే మిక్స్ చేసుకుందాం ఫస్ట్ మనము. సో నేనైతే కొద్దిగా బేకింగ్ సోడా ఇంకా వాటర్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేశాను. ఇలా మిక్స్ చేసుకుండే రసాయనాన్ని మనమైతే పేపర్ మీద మనం ఏం మెసేజ్ రాయాలనుకుంటున్నామో దాన్ని అయితే మనం క్లియర్గా ఇక్కడ పేపర్ మీద అయితే రాద్దాం ఫ్రెండ్స్. సో ఇలాగా మనం ఏమైతే రాయాలనుకుంటున్నామో ఒక పేపర్ మీద నీట్గా రాసేసి దీన్ని మనం ఏం చేయాలి అంటే ఒక 2-3 మినిట్స్ అయితే మనము డ్రై చేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు బయట తీసుకెళ్ళి ఎండలో అయితే పెడుతున్నా. సో ఎండలో పెట్టి ఇది డ్రై అయిన తర్వాత మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. నేనైతే ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దాకా అయితే బయట ఎండలో అయితే ఈ పేపర్ని అయితే పెట్టాను ఫ్రెండ్స్. చూస్తున్నా కదా, కంప్లీట్గా ప్లెయిన్ పేపర్. ఇక్కడ ఏమీ రాసినట్టు ఏమీ కనిపించలేదు. సో లైట్గా ఇది సోడా వాడాం కాబట్టి అక్కడక్కడ డాట్స్ కనిపిస్తున్నాయి. సో దాన్ని అయితే నేను క్లీన్ చేసుకునేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పేపర్లో ఏం మెసేజ్ మనం రాసాము అని మనకు తెలియాలి అంటే మనమైతే ఒక మిశ్రమాన్ని కలుపుకోవాలి. అది ఏంటంటే ఒక చిన్న బౌల్లోకి కొద్దిగా పసుపు తీసుకోండి. ఈ పసుపు తీసుకున్న బౌల్లోకి మనము హ్యాండ్ శానిటైజర్ వస్తుంది కదా, మనమందరము హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి శానిటైజర్ వాడుతుంటాం కదా, ఆ హ్యాండ్ శానిటైజర్ని కొద్దిగా ఇందులోకి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని మనము దీని మీదకి లైట్గా అప్లై చేయాలి ఫ్రెండ్స్. సో మనం ఏమైతే మెసేజ్ ఎక్కడెక్కడ రాసామో అక్కడక్కడ ఈ మిశ్రమాన్ని మనము లైట్గా పెయింట్ చేసుకుంటూ ఆ మెసేజ్ ఏముంది అందులో అదైతే రివీల్ అవుతుంది ఫ్రెండ్స్. వావ్, సూపర్ ఫ్రెండ్స్. సో నేనేమైతే మెసేజ్ రాశానో అది రివీల్ అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. సో దీన్నే మనం ఇన్విజిబుల్ ఇంక్ అంటాము. సీక్రెట్గా ఏదైనా మనం రాయాలి మెసేజెస్ వేరే వాళ్ళకి అంటే ఇలా అయితే రాయొచ్చు. బట్ అది రాసిన మెసేజ్ వాళ్ళు చూడాలి అంటే కూడా మనం సీక్రెట్ రివీల్ చేయాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, అద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్. నైస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను నెక్స్ట్ చేయబోయే ఎన్నో సింపుల్ ఇంట్లోనే చేసుకునే సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. సో మనం మళ్ళీ ఇంకొక ఇలాంటి అద్భుతమైన వీడియోలో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్.